నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మల్లేష్ గారు, 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. అండ్ మేము ఒకసారి లోపలికి రాగానే బ్యూటిఫుల్ నేచర్తో, బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్లో ఒక మాక్ విల్లా కూడా మేము చూసాం. వండర్ఫుల్గా ఉంది. నాకు తెలిసి ఇప్పటికే మన ఆడియన్స్ కూడా అది చూసే ఉంటారు. రైట్. 10 ఇయర్స్ ఈ స్పాన్లో మీరు 16 వెంచర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకుని 17th ఈ ప్రాజెక్ట్ రైట్ స్టార్ట్ చేశారు. అండి. అంటే ఒకటి నడుస్తుంది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? ఇది మనకు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ మనం స్టార్ట్ చేసి 2014 డిసెంబర్. నౌ 10th ఇయర్ రన్నింగ్లో ఉన్నది. ది స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్ మన ట్రాక్ చూసినట్లయితే మనం 16 వెంచర్స్ను కంప్లీట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయిన వెంచర్స్. మనకు ఫస్ట్ ప్లాటింగ్ వెంచర్, తర్వాత నెక్స్ట్ అవి అన్నీ రెసిడెన్షియల్ జోన్లో ఉండడం ద్వారా దాంట్లో ఇప్పుడు అన్నీ కన్స్ట్రక్షన్ అయినవి. అప్పుడు గతంలో మనం 5,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్మినవి ఈరోజు సుమారుగా 50,000 గజం ఉన్న పరిస్థితి. ఆ విధంగా ఎంతోమంది కస్టమర్స్కి మంచి అప్రిసియేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకు ఇంత వాళ్ళు ఇచ్చే సపోర్ట్ తోటే మనం ఇన్ని వెంచర్స్ చేయగలిగాం. ఓకే సార్, సాధారణంగా మనం ఇయర్ బై ఇయర్ ఎనీ ఫీల్డ్ మనం నేర్చుకుంటూ ఉంటాం. ఒక ఇయర్లో చేసిన తప్పిదాలు కావచ్చు, లేకపోతే ఒక ఇయర్లో సక్సెస్ అయింది కావచ్చు, నెక్స్ట్ ఇయర్కి లేకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్కి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. మీరు ఈ 10 ఇయర్స్లో 16 వెంచర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 17th ప్రాజెక్ట్కి రన్ అవుతుంది. ఏం చెప్తారు? ఎలాంటి చేంజెస్ చూసారు మీరు? రైట్ అండి. అంటే మేము ఈ బిఫోర్ వెంచర్స్ అన్నీ కూడా ఈ ఈస్ట్ హైదరాబాద్లో చేయడం జరిగింది. అక్కడ మనం చేసిన డెవలప్మెంట్స్ కావచ్చు, తర్వాత కన్స్ట్రక్షన్ కావచ్చు, మనకిప్పుడు అది చాలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నది. వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటే ఈరోజు మనం ఎగ్జిట్ నెంబర్ 10 నాగోల్ టు గౌరెల్లి వెళ్ళే రోడ్లో ఇన్సైడ్ ఓఆర్ఆర్లో మనం నిర్మలా ట్రాంకిల్ విల్లాస్ అనే ఒక బ్యూటిఫుల్ విల్లా ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మీరు చూస్తూ ఉన్నారు కదా, 9 acresలో 110 ట్రిపుల్ ఎక్స్ విల్లాస్. ఇదే ఇక్కడ మనకు అదే వెస్ట్లో అయితే మేము ఇచ్చే ఈ క్వాలిటీ, ఈ డెవలప్మెంట్స్ మనకు ఒక విల్లాకు 10 CR కాస్ట్ ఉండేది. కానీ ఇక్కడ మనం ఇల్లు స్థాయిలో, ఇల్లు బడ్జెట్లో విల్లా అందించాలనే ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తోటి మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కూడా ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీని, వరల్డ్ క్లాస్ టెక్నాలజీని మేము అందించడం జరుగుతూ ఉన్నది. మాకు మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఇంత బాగా ఎలా ఉంది అని అనుకుంటున్నారు. మా టెక్నీషియన్స్ ఒక 45 ఇయర్స్ ఉన్నటువంటి మనకు ఆర్కిటెక్చరు, తర్వాత 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ఇంజనీర్, తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ దుబాయ్లో హై రైజ్డ్ టవర్స్, విల్లాస్, తర్వాత మాల్స్లో పనిచేసినటువంటి ప్రసాద్ సింగం మన కంపెనీ CEO గారు. తర్వాత ఇదే విధంగా ల్యాండ్స్కేపింగ్లో కూడా మాకు దాదాపు ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సైంటిస్టు మన దగ్గర ల్యాండ్స్కేపింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనం చూసుకుంటే ప్రతి రంగంలో కూడా నిష్ణాతులని అపాయింట్ చేయడం జరిగింది. 100కి 100% ఈ ఏరియాలోనే ది బెస్ట్ విల్లా ప్రాజెక్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ కొనుక్కునే మా కస్టమర్లకు వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే ఖచ్చితంగా వాళ్ళకే తెలుస్తుంది అనేది నేను అనుకుంటా ఉన్నాను. సో అంటే ఫస్ట్ మనం విల్లాస్ గురించి, ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికన్నా ముందు ఒకసారి మీ గురించి మాట్లాడదామండి. మీ గురించి తెలుసుకున్నప్పుడు ఎవరు మల్లేష్ గారు, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్ అని అంటే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. మీరు ఇంతకుముందు లెక్చరర్గా వర్క్ చేశారంట. ఏంటి అటు నుంచి ఇటు? కరెక్ట్ అండి. అది టైం వచ్చినప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. జనరల్గా నేను బిఫోర్ నా ఎక్స్పీరియన్స్ ఇన్ లెక్చరర్ ఫీల్డ్, నేను ఒక కార్పొరేట్ కాలేజీలో ఒక కెమిస్ట్రీ లెక్చరర్గా సుమారుగా ఒక 14 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఐ ఎంటర్ ఇన్ టు ది రియల్ ఎస్టేట్ ఫీల్డ్. అంటే పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టారు ఓకే, రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి అసలు ఎలా రావాలనిపించింది? ఎందుకు ఆలోచన మీకు?
అది అయితే నేను ఇంకేదన్నా చేయాలి అంటే సర్వీస్ ఓరియంటేషన్. ఓకే. చాలామంది పిల్లల్ని ఇంజినీరింగ్ తర్వాత మెడిసిన్ విద్యార్థులుగా మేము చూసినాం. తర్వాత విద్యా వ్యవస్థ అనేది కార్పొరేట్ అయిన తర్వాత మనం ఇంకా సర్వీస్ అనేది ఇంకా ఎన్ని రంగాల్లో అయినా మనం చేయొచ్చు అన్న ఉద్దేశంతోటి ఒక మిత్రుడు నన్ను ఈ ఫీల్డ్‌లోకి తీసుకురావడం జరిగింది. నేను స్టార్టింగ్‌లో దీంట్లో ఒక 2 ఇయర్స్ ఒక ఓ కంపెనీలో ఒక పెద్ద కంపెనీలో నేను ఒక డైరెక్టర్‌గా పనిచేశాను. అక్కడ నేను తెలుసుకున్న అనుభవాలతోటి దాంట్లో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది నేను తెలుసుకోవడం జరిగింది. తర్వాత నేను ఏ విధంగా అయితే బెస్ట్ సర్వీస్ ఇస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. కస్టమర్ల యొక్క బ్లెస్సింగ్స్ అందుతాయి. వాళ్ళకు మనం చెప్పేది ఏదైతే చెప్తున్నామో అదే చెయ్యాలె. ఆ విధంగా ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామనేది మన ఆహ్, నేను నా ఒక మీ డ్రీమ్ ఎక్స్‌పీరియన్స్‌లో నేర్చుకున్నారు. ఎక్స్‌పీరియన్స్‌లో నేర్చుకున్నాను. ఒక బిగ్ డ్రీమ్ తోటి నేను ఈ ఫీల్డ్‌కి ఎంటర్ కావడం జరిగింది. అయిన తర్వాత నేను చేసిన ఆహ్, మేమిచ్చిన ఫెసిలిటీస్ కావచ్చు, డెవలప్‌మెంట్స్ కావచ్చు, కమిట్మెంట్స్ కావచ్చు, దానివల్ల ఈరోజు ఇక్కడ నన్ను చాలామంది కస్టమర్సు హ్మ్. ఆదరిస్తున్నారు. వాళ్ళ బ్లెస్సింగ్స్‌తోనే మనం ఇట్లా ముందుకెళ్తా ఉన్నాం. ఓకే. సాధారణంగా పడుకుని లేచి ఉదయం లేచేసరికి మన మన ప్రాపర్టీ ఏదైనా ఉన్నది ఆకాశం అంత రేట్లు పెరగాలి అనంటే అది ఓన్లీ రియల్ ఎస్టేట్ త్రూనే అని చాలామంది చెబుతూ ఉంటే విన్నాం. ఈ 10 ఇయర్స్‌లో మీరెలాంటి చేంజెస్ చూసారు? ఇది మీరన్నట్టు ఆహ్, మనకు అంత టేక్ ఆఫ్‌లో ఏ రేటు పెరిగినా గూడా పెరుగుట, విరుగుట కోసం అంటారో, ఆ విధంగా ఏం పెరగదండి. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ చూసినట్లయితే, ఇదే మనం మన ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జిట్ నంబర్ 10. హ్మ్. అంటే ఒక 3 హైవేలకు నేషనల్ హైవేలకు ఇది చాలా నియర్ బై ఉంటుంది. అది ఎగ్జిట్ నంబర్ 10 వెరీ నియర్ టు నాగోల్. దీనికి మనకు మనం చూసినట్లయితే ఇది గత 10 ఇయర్స్ నుంచి ఒక నియర్లీ 5, 6 టైమ్స్ ఇది యావరేజ్‌గా ఇంక్రీజ్ అనేది ఉన్నాయి రేట్లు. హ్మ్. తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో ఇప్పుడున్న దానికంటే ఇంకా 2 రెట్లు రెట్టింపయ్యే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, తర్వాత రోడ్లు కావచ్చు. ఒకటి భద్రాచలం హైవే అని మనకు మన ఈ ఆర్చ్ ఫేసింగ్ నుంచి భద్రాచలం హైవే వెళ్తున్నది. తర్వాత రోడ్ల ఎక్స్‌టెన్షన్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మెట్రో ఎక్స్‌పాన్షన్ కావచ్చు, తర్వాత ఐటీ విస్తరణ కావచ్చు. ఇవన్నీ ఇక్కడికి చాలా దగ్గరి ప్రాంతాలు. ఇక్కడ చాలా నియర్ బై కనెక్టివిటీలో ఉన్నాయి. జస్ట్ 1 మినిట్‌లో మనం ఓఆర్ఆర్‌ని చేరుకోవచ్చు. 1 1 మినిట్‌లోనే. మినిట్ డ్రైవ్. ఓహ్! నెక్స్ట్ ఒక 5 మినిట్స్, నెక్స్ట్ ఇంకొక హైవేకు ఒక 7, 8 మినిట్స్‌లో మనకు విజయవాడ హైవే కావచ్చు, తర్వాత హుహు. వరంగల్ హైవేలను చేరుకోవచ్చు. ఓకే. కాబట్టి ఇది ఇన్‌సైడ్ ఓఆర్ఆర్‌లో ప్రశాంతమైన వాతావరణంలో విల్లా కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక గేటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ విధంగా ప్రజలు కోరుకుంటున్నారు. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు సిటీలో ఉంటే ఆ పొల్యూషన్ కావచ్చు, లేకపోతే సౌండ్ పొల్యూషన్. కాస్త మన రోడ్డుకి దగ్గరలో ఉన్నామంటే వెళ్ళే బస్సు, వెళ్ళే ఆటో అన్నీ కూడా మన చెవుల్లోనే గిరగిరా అంటూ ఉంటాయి. సో, చాలామంది వీకెండ్స్ కోసం అనుకునేవారు ఇంతకుముందు. బట్ ఇప్పుడు అలా కాదు. మీరన్నట్టుగా చాలా నియర్ బై ఉంది కాబట్టి ఇటువైపు అయిపోతే బెటర్ ఏమో అనుకుంటున్నారు. మరి ఈ సరౌండింగ్స్‌లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? మనకు జనరల్‌గా విల్లా ప్రాజెక్ట్ అనేసరికి మన క్లబ్ హౌస్‌లో దాదాపు 22 ప్లస్ అమ్యూనిటీస్ ఇస్తా ఉన్నాం. హ్మ్. దాదాపు ఒక లివింగ్ పర్పస్‌లో ఒక ఫ్యామిలీకి ఏదైతే మినిమమ్ కావాలో ఇక్కడ ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి సో, బేసిక్‌గా. ఆల్ అమ్యూనిటీస్ ఉన్నాయి. ఆల్ ఎమ్యూనిటీస్ అవైలబుల్. తర్వాత మీరన్నట్టు సౌండ్ పొల్యూషన్ ఉండదు. హ్మ్. ఇది హైవే ఫేసింగ్ ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్ట్ చూస్తా ఉన్నాం మనం. అది ఏందంటే విల్లా అంటే ప్రశాంతంగా ఉండాలి. తర్వాత అది మరి సౌండ్ పొల్యూషను, తర్వాత నెక్స్ట్ వాటర్ పొల్యూషను, రకరకాలుగా అది హైవేలో మనం ఫేస్ చేస్తా ఉన్నాం. ట్రాఫిక్ పొల్యూషను. ఇక్కడ ఉండేసరికి చూసేసరికి మనకు అంతా విల్లా కమ్యూనిటీ ప్రాంతం. ఎలాంటి మీరు చూస్తా ఉన్నారు పొల్యూషన్ లేదు. చుట్టూ విల్లాస్ ఆడ కనపడతా ఉన్నాయి. హ్మ్. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్టు అది విల్లా ప్రాజెక్టే. ఇటు మనకు ఇప్పుడు గవర్నమెంట్‌లో ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ ప్రాజెక్టు నడుస్తా ఉన్నది. నెక్స్ట్ మనకు ఓఆర్ఆర్ అనేది కనపడతా ఉన్నది.
దానివల్ల నియర్ బై ఉన్నది కాబట్టి ఆ ఓఆర్ఆర్ రద్దీ కూడా మనకు వినిపించదు, అంటే సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు. తర్వాత మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ ఓఆర్ఆర్ ఎగ్జిట్ని కానీ, ఏ ఐటీ సెక్టర్ని కానీ, తర్వాత దగ్గరగా ఉన్నటువంటి ఎయిమ్స్, తర్వాత చాలా సో మెనీ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, తర్వాత చాలా దగ్గరలో మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి కనెక్టివిటీ ఉంది. తర్వాత ఇక్కడ మనకు ఫ్రీ పొల్యూషన్ ఫ్రీ ఏరియా ఉన్నది. తర్వాత అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి సౌకర్యవంతంగా ఉన్నది. తర్వాత సెక్యూరిటీ ఉన్నది, గేటెడ్ కమ్యూనిటీ ఉన్నది. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కోరుకునేది విల్లా. అంటే హైదరాబాదులో ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఒక నెక్స్ట్ లెవెల్ డ్రీమ్ హోమ్ అనేది విల్లా. కాబట్టి అదే ఇల్లు ధరలో మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1.8 CRలో మనం విల్లాను అందిస్తున్నాం. ఇది సెన్సేషనల్. మేము ఇచ్చే ప్రాజెక్టు మా విల్లా డిజైన్ కూడా ఇది ఎవర్ ఇప్పుడు అది డూప్లెక్స్ కూడా కాదు, ట్రిప్లెక్స్ విల్లాస్. సో ఇంతకు ముందు మేము చూసిన దాని ప్రకారం ఆ స్క్వేర్ ఫీట్ లోనో లేకపోతే ఆ స్క్వేర్ యార్డ్స్ లోనో డిఫరెన్స్ లేదు. బట్ కన్స్ట్రక్షన్కి సంబంధించి అంత ఒకటే మోడల్లో మీరు చేసిస్తున్నారు, రైట్? ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది టెక్నాలజీ అండి. అంతే, టెక్నాలజీ అనేది టెక్నాలజీ తీసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే రోజు రోజుకు టెక్నాలజీ ప్రతి రంగంలో జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ అప్డేటెడ్ టెక్నాలజీని తీసుకుంటూ మేము కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటూ పోతున్నాం. ఇది మీకు ఇప్పుడు మేము ఇచ్చే టెక్నాలజీ రాబోయే 10 సంవత్సరాలు ముందు ఉంటుంది. ఇది తర్వాత ఒక 100 ఇయర్స్ను బేస్ చేసుకొని స్ట్రెంత్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ మా టెక్నీషియన్స్, మా CEO గారు, మా ఇంజనీర్స్ ఇవన్నీ ఆల్రెడీ మీకు చెప్తున్నారు, మీరు చూశారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఏరియా ఎలా ఉన్నది, ఎట్లా ఏందనేది అది అంతా మీకు ఆ మోడల్ అనేది మీకు కనిపించింది. రైట్. సో మీరు ఒక్కరే కాదు, మీ వెనకాల చాలా పెద్ద టీమే ఉంది. షూర్ అండి. ఇప్పుడు మా దాంట్లో మీరు కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటే చూసారు, 400+ పీపుల్ మా దాంట్లో రెగ్యులర్గా వర్క్ చేస్తారు, డైలీ పనిచేస్తూ ఉంటారు. తర్వాత క్వాలిటీ పర్సన్స్ దాదాపు 25+ ఎక్స్ట్రీమ్లీ టీమ్, మాకు టెక్నికల్ టీం పనిచేస్తూ ఉన్నది. వీళ్ళందరి సమిష్టి కృషి జేఎం గ్రూప్ విజయం అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో అంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? 100% అండి. ఆ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ ఉందో దాన్ని ఖచ్చితంగా మేము తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మేము ముందుకు పోవడం అనేది జరుగుతూ ఉన్నది. అండ్ మనకి ఏదైనా రియల్ ఎస్టేట్కి సంబంధించి విల్లాస్ కొనుక్కోవాలనుకుంటే చాలా ఉన్నాయండి బయట. ఎందుకు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ చూస్ చేసుకోవాలి కస్టమర్? ఏం చెప్తారు? వాళ్ళకి వీళ్ళకి మీకున్న డిఫరెన్స్ ఏంటి? ఒకటండి, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ను తీసుకున్నట్లయితే మీరు కన్స్ట్రక్షన్ పరంగా నెంబర్ 1, తర్వాత కనెక్టివిటీ పరంగా నెంబర్ 1, తర్వాత క్వాలిటీ కూడా చూస్తూ ఉన్నారు. తర్వాత అదేవిధంగా ఈ సెక్యూరిటీ సిస్టమ్ కావచ్చు, తర్వాత మనకు వచ్చినటువంటి ఆటోమేషన్ సిస్టమ్, తర్వాత మనకున్నటువంటి ల్యాండ్స్కేపింగ్, తర్వాత మనం ఇచ్చే ఎమ్యూనిటీస్, అది అనేది మీకు ఎవరు ఇయ్యని విధంగా ఒక కొత్త తరహాలో మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జేఎం గ్రూప్లో అన్నీ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఉన్నది, కనెక్టివిటీ ఉన్నది, ఎకానమీ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము తక్కువ బడ్జెట్లో విల్లాని క్వాలిటీగా అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇష్టపడతారు. ఇది చూసిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. మల్లేష్ గారు, ఫైనల్గా కస్టమర్స్ కావచ్చు లేకపోతే వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళ బడ్జెట్ పరంగా మీరు ఎలాంటి ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లోన్కి వెళ్ళాలి అని అనుకోవచ్చు, వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? కొంతమంది క్యాష్ పెడదాం అనుకుంటారు, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? షూర్ అండి. ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ వచ్చేసి పూర్తిగా అన్ని అప్రూవల్ ప్రాజెక్ట్స్, HMDA రెరాతో పాటుగా GHMC అప్రూవల్ కలిగినటువంటి GHMC అండర్ ప్రాజెక్ట్ ఇది. కాబట్టి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి మనకు అప్ టు 90% వరకు లోన్ ఫెసిలిటీ ఉన్నది. దీనికి వాళ్ళకు లోన్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కస్టమర్లు ఉన్నట్లయితే వాళ్ళకు డైరెక్ట్గా మా కంపెనీ నుంచే బ్యాంకు అప్రూవల్స్ ఉన్నాయి, వాళ్ళకు ఈజీగా లోన్ వచ్చే విధంగా ఉన్నది. కాబట్టి లోన్ త్రో మన ప్రాజెక్ట్ను తీసుకోవచ్చు. పూర్తి స్థాయిలో లీగాలిటీ ఉన్నది, పూర్తి స్థాయిలో డెవలప్మెంట్స్ ఉన్నాయి.
కాబట్టి వాళ్ళకు ఎలాంటి అండ్ మీ ఇబ్బంది లేదు. లీగల్ అడ్వైజర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. రియల్లీ అండి. రైట్. అండ్ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఎక్కడ అది చెరువు, ఎక్కడ పూడ్చిపెట్టి, ఎక్కడ ఇల్లు కడుతున్నారో అంటే ఒక భయం వచ్చేసింది. సో మరి మీరిచ్చే సెక్యూరిటీ ఏంటి? మీరు రీసెంట్గా మన డిప్యూటీ సీఎం బట్టి గారు మాట్లాడారు. హ్మ్. తర్వాత పొంగులేటి గారు, రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కార్యక్రమాల్లో చెప్పారు. ఇప్పుడు అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్టుకి రెరా భయం లేదండి. హ్మ్. అది మాది పూర్తిగా ఆల్రెడీ గవర్నమెంట్ పరంగా ఎన్ని అప్రూవల్స్ ఉంటాయో అన్ని అప్రూవల్స్ మన ప్రాజెక్టుకు ఉన్నాయి. కాబట్టి దీనికి మనకి ఏదాలాంటి ఇక్కడ దగ్గరలో చెరువులు, కుంటలు లాంటివి మన దగ్గరలో ఏం లేవు. అలాంటి ఇబ్బందులు హైడ్రా ఎఫెక్ట్స్ అనేది జేఎం గ్రూప్ ప్రాపర్టీస్కు లేవు. లేవు. సో ఫైనల్‌గా వ్యూయర్స్‌కి ఏం చెప్తారు మీరు? ఎవరైనా ఒక విల్లా కొనాలి అని అనుకుంటున్నారు. ఏం చెప్తారు? మన దగ్గర జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అనేది ఈ సంస్థ హైదరాబాద్ ఈస్ట్లో 3 హైవేల కనెక్టివిటీతో ఎగ్జిట్ నెంబర్ 10కు ప్రధానంగా మనకు ఓఆర్ఆర్కి లోపల, ఓఆర్ఆర్కి బయట మా ప్రాజెక్టులన్నీ దాదాపు 5 ప్రాజెక్టులు కలిగి ఉన్నవి. మనం విల్లా అయితే 1.8 సిఆర్ నుంచి ప్రారంభ ధరతోటి విల్లాను అందిస్తున్నాం. అది 2700 ఎస్ఎఫ్టీ. తర్వాత ట్రిపుల్ ఎక్స్ విల్లా. తర్వాత నెక్స్ట్ ఆ హెచ్ఎండిఏ రెరా ప్రాజెక్టు ఇల్లు కట్టుకునే విధంగా అన్నీ కూడా పూర్తి స్థాయి రెసిడెన్షియల్ జోన్లోనే ఉన్నాయి. అవి కూడా చాలా తక్కువ బడ్జెట్లో 20,000కు గజం నుండి 30,000 ఉన్న పరిస్థితి డిఫరెంట్ ఏరియాల్లో. ఓఆర్ఆర్కి 200 మీటర్ల దూరం ఉన్న ప్రాజెక్టు ఉంది. తర్వాత హైవే ఫేసింగ్ భద్రాచలం హైవే 150 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మన వెంచర్ ఉన్నది. తర్వాత 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్లు కూడా అన్నీ నియర్ బై ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కి 1 నిమిషం నుండి 4-5 నిమిషాల జర్నీలో అన్ని 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి సుమారుగా ఒక 20,000 గజం ఉన్న ప్రాజెక్టును తీసుకున్నట్లయితే 150 గజాలు కొనాలనుకునే కస్టమర్కి 30 లక్షల బడ్జెట్ అవుతుంది. ఆయనకు లోన్ కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఒక 3 lakhs క్యాష్ పే చేసుకున్నట్లయితే మిగిలిన 90% మీన్స్ 27 lakhs కూడా అతనికి లోన్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి లోన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రతి ఎంప్లాయీ మా దగ్గర ఈజీగా యాక్సెస్ అయ్యే విధంగా అంటే తీసుకోవడానికి అవకాశాలు అనేది ఉన్నది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలరు. నిజానికి ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది మిడిల్ క్లాస్ వాళ్ళకే మేము బెస్ట్ ఫీచరు అందించాలనే ప్రధానమైన ఉద్దేశంతో జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అనేది ముందున్నది. కాబట్టి ఈరోజు లక్షాధికారులను రేపటి కోటీశ్వరులుగా మార్చే మా ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కండి. సొంత ఇల్లు అనేది అందరికి ఒక డ్రీమ్ అండి. అంత ఈజీ కాదు. అది కూడా మనకి కావాల్సినట్టు, మనకి నచ్చినట్టు, ఎనీ కాంప్రమైజెస్ లేకుండా. సో అలాంటిది ఒక ప్రాపర్టీ మన సొత్తు అవుతుందంటే దానికి మించిన సంతోషం ఇంకెక్కడ ఉంటుంది? వాళ్ళ సొంత ఇల్లును స్వర్గంలాగా తీసుకెళ్లే బాధ్యత జేఎం గ్రూప్ ఉన్నది. ఆ విధంగా కస్టమర్లు వాళ్ళు ఊహించిన దానికంటే రెట్టింపు ఉత్సాహంతో మా దగ్గర ఉన్నారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అనేది దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది. కాబట్టి మిడిల్ క్లాస్ పర్సన్స్కి జేఎం గ్రూప్ అనేది అండదండగా ఉంటుంది. ఎప్పటికీ వాళ్ళ సైడు ప్రాజెక్టు మేము తక్కువ మార్జిన్స్ తోటి కస్టమైజ్డ్ విల్లాస్ని అందిస్తున్నాం, కస్టమైజ్డ్ ప్లాట్లను అందిస్తున్నాం. వాళ్ళకి ఏది కావాలో, ఒక సామాన్యుడు ఏది కోరుకుంటాడో, ఒక హైవే ఫేసింగ్ ఉండాలి, ఒక ఇల్లు కట్టుకునే విధంగా ఉండాలి, ఒక లోన్ వచ్చే విధంగా ఉండాలి, హైవేలకు కనెక్టివిటీ ఉండాలి, బస్ ఫెసిలిటీ ఉండాలి, మెట్రో ఫెసిలిటీ ఉండాలి, తర్వాత సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళు ఏదైతే కోరుకుంటుందో అన్ని ఫెసిలిటీస్ తోటి మా హైదరాబాద్ ఈస్ట్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 అంటే అది జేఎం గ్రూపు ప్రాపర్టీస్. ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మా ప్రాజెక్ట్స్ కూడా ఓన్లీ ఇక్కడే ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఉండాలంటే మేము కస్టమర్లకి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వాలి. ఆ ఇచ్చే ప్రయత్నంలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా మీరు చూస్తున్నారు కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది. ఐ విట్నెస్ ఉన్నది. మీరు ఇది చూస్తున్న వ్యూవర్స్ కావచ్చు, ఒకసారి జేఎం గ్రూప్ వెంచర్స్ని మీరు విజిట్ చేసినట్లయితే మా క్వాలిటీ అనేది, ఆ ప్రైస్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుందని నేను
కోరుకుంటున్నా. రైట్. అంటే ఇక్కడ కూర్చొని చెప్పడమే కాదు. సో, ఎవరైనా గనుక ఒకసారి మీరు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్‌కి వచ్చినట్లయితే మీరు క్లియర్‌గా డైరెక్ట్‌గా అక్కడ కన్‌స్ట్రక్షన్ ఎలా నడుస్తుంది? ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు? వాళ్ళేసే బీమ్ ఏంటి? అండ్ ఎన్ని ఇయర్స్ వరకు దాని లైఫ్ ఉంటుంది? సో, రకరకాల డౌట్స్ ఉంటాయి. సో, ఎనీ డౌట్ మీకు వచ్చింది అని అనుకుంటే మీరు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్‌కి డైరెక్ట్‌గా మీరు స్టెప్ ఇన్ కావచ్చు. ఇక్కడంతా స్టాఫ్ చాలామంది ఉన్నారు. రైట్. సో, ఎనీ డౌట్ మీరు ఒకసారి వచ్చి చూసినట్లయితే అన్ని డౌట్స్‌కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసి సొంతింటి కలను బ్యూటిఫుల్ నేచర్ మధ్య ఇవ్వాలి. వితౌట్ పొల్యూషన్. రైట్. అండ్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. మనం గంటలు గంటలు ఈ ట్రాఫిక్‌లోనే హైదరాబాద్ నుంచి ఒక ప్లేస్‌కి వెళ్ళాలంటే ఇంకో ప్లేస్‌కి అయిపోతుంది. జస్ట్ ఓఆర్ఆర్ ఎక్కేసామంటే చాలు. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో మన ప్లేస్‌కి మనం వచ్చేయొచ్చు. అంతకు మించి ఇంకేం కావాలి? రైట్ అండి. రాబోయే రోజుల్లో ఓఆర్ఆర్ ప్రాంతం అనేది హైదరాబాదులో ఎక్స్ట్రీమ్లీ ఒక సుమారుగా 5,00,000 గజం ఉండొచ్చు. ఇప్పుడే వెస్ట్ జోన్‌లో దాదాపు 3, 4 లక్షల గజం ఉన్న పరిస్థితి. ఇక్కడ మనకు అందుబాటు ఎకానమీలో ఉన్నది, బడ్జెట్‌లో ఉన్నది కాబట్టి ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి రేపు ఫ్యూచర్ అనేది ఫాస్ట్ గ్రోత్ ఉంది. ఫాస్ట్ గ్రోత్ ఉంటది. అందుకనే మా ప్రాజెక్ట్స్ అన్నీ అందరికీ అందుబాటులో ఇష్టమయ్యే విధంగా ఉన్నాయి. అందుబాటులో చాలా అఫోర్డబుల్‌గా ఉంది. అఫోర్డబుల్‌గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.